హృదయం అనే అందము కావాలి. నీ హృదయం అనే అందం కావాలంటే ఆయన ఆకర్షితుడికి మనం అవ్వాలి. మనం ఆకర్షించబడాలి. ఎవరి చేత ఆకర్షించబడాలి? దేవుని చేత. ఇక్కడ ఎస్తేరు పేదరాలు, ఎస్తేరు దీనురాలు, ఎస్తేరు ఏమీ లేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి ఆ ఎస్తేరుని దేవుని బిడ్డారా ఆ సుషాను కోటలో ఉన్నటువంటి అహశ్వరోషు ఇష్టపడాలి అంటే ఆమె ఇష్టం వచ్చినవన్నీ ధరించుకోలేదండి. ఆమెకు ఒక కాపలాగా ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు. అతడు షణ్ణుడు అంటే హేగే. హేగే అంటే నపుంసకుడు. ఆ నపుంసకుడు ఏ బట్టలు అయితే ఇస్తాడో, ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో, ఏ బంగారం అయితే ధరింపజేశాడో అవే కట్టుకున్న తప్ప కానీ ఎక్కువ ఇంకేమే ధరించలేదు. మనమైతే దేవుని బిడ్డారా నొట్టను చుక్కకు మర్చిపోనుకోండి, చుక్క పెట్టండి అందం పోతుంది అంటాం, బొట్టు పెట్టండి అంటాం, లేక రకరకాల ఆభరణాలతో మన పెళ్లి కుమార్తెను ఏం చేస్తాం, మనం అలంకరిస్తాం. అబ్బాయి అయితే మహా టాయిలెట్ అయితే అరగంటలో టాయిలెట్ అయిపోతాడు అబ్బాయి. కానీ అమ్మాయి మాత్రం గంటన్నరైనా కానీ గంటన్నరైనా గదిలోంచి బయటికి